సో హలో ఎవరిబడి గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఇవాళ జిమ్కి పోయినాం, బట్ కాలేజ్కి పోయినా పోలేదా అనేది మీరే చూడండి. బ్లాగ్ ఫస్ట్ కాంచి చూడండి, లాస్ట్ దాకా చూడండి. లెట్స్ గో. అరే కొత్త ఏమో వచ్చినాయి స్టాండ్లో జిమ్లా. ఏంటి ఇవి? ఏంటి అన్న ఇవి? సన్నన్న ఏంటి ఇవి? లైట్లా. ఇప్పుడు ఏంటిది మొత్తం ఇట్లా కిందికి వస్తాయా? మొత్తం పైన ఉంటాయా? ఏ షేప్లో? మొత్తం ఇట్లా డబ్బాలు డబ్బాలు షేప్లు ఉంటుందా? ఇంకా గుద్ద వాలిపోతుంది. ఇంకా జిమ్లో వీడియోలు ఇంకా గుద్ద వాలిపోతాయి. జిమ్లో లైటింగ్ ఇన్ని రోజుల నుంచి లైటింగ్ లేదు, ఇప్పుడు లైటింగ్ పెంచుతా ఉంది. అండ్ మీద ఇవాళ చెస్ట్ ఉన్న బ్యాక్ కాలేజ్ పోవద్దు అని అనుకుంటానా, మరి యూజ్ ఏమవుతుందో లెస్సి. ఇంతసేపే మా మమ్మీకి ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా కాలేజ్ పోనని, మా డాడీకి చెప్తాను. లెట్సి ఇవాళ అయితే మ్యాక్సిమం 60% పోను కాలేజ్కి. ఓకేనా, ఏదో అట్లా ఛాన్స్ ఉన్నది కాలేజ్ పోవడానికి. ఎవరు వస్తలేరు. ఇంతసేపే మన గ్రూప్లో పెట్టుకోవడం, సుదీరంగా చర్చలు జరుపుకోవడం జరిగింది 4:30కే. అండ్ మేబీ వాళ్ళ కాలేజ్కి పోను అనుకుంటా. ఫస్ట్ అయితే మనం వర్కౌట్ దానికి వచ్చేది వాయించవచ్చు. అమ్మా లెట్స్ గో. మోర్ థింగ్ గైస్, నేను ఈ రోజు నుంచి నా వర్కౌట్ షెడ్యూల్ని మొత్తం చేంజ్ చేసిన. అంటే ఓన్లీ స్ట్రెంత్ ట్రైనింగ్, హోమ్ వర్కౌట్ ఇవి చేసుకుంటా. ఒక 10 kgs అట్లా డ్రాప్ అవుతా. ఎందుకంటే ఆటోమేటిక్గా బాడీ వచ్చేస్తుంది. ఇట్లా ఇప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్, హోమ్ వర్కౌట్, పుషప్స్, పులప్స్ ఇవన్నీ కొట్టుకుంటే బాడీ వచ్చేస్తుంది. అండ్ స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్ ఇట్లా స్ట్రెంత్ ట్రైనింగ్ గట్టిగా చేస్తా. అందుకనే వాల్యూమ్ ఎక్కువ, ఇంటెన్సిటీ తక్కువ. దట్స్ ఇట్. అండ్ కాలేజ్కి పోవాలన్నా అద్దా. లెట్స్ సీ. ఇంకా చూడండి, ఈ వెదర్ చూస్తే కాలేజ్కే పోబుద్ది అయితే లేదురా. ఇంటికి వెళ్ళాక చూస్తా బస్సులు ఎట్లాగో ఎవ్వరు రారు అనుకుంటాను. మరి ఏమవుతుందో నాకు ఇంకా ఐడియా లేదు. కాలేజ్కి పోనా అనేది 6:20 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నా ఇంటికి. ఇంకా డెసిషన్ తీసుకోలేదు, కాలేజ్ పోదామనే డెసిషన్ తీసుకోలేదు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. అరే 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 అమ్మ తోడు, అరే అమ్మ. ఓకే, బండి తాళం తీస్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం. కాలేజ్కి పోతామా పోమా అనేది నా బండితో కాలేజ్కి పోతామా పోమా అనేది తెలియదు అనమాట. ఇంకా డిసైడ్ కాలేదు. లెట్స్ గో. సో ఓకే, ఫైనల్లీ ఆ బౌళ్ళు తోమినాక, బట్టలన్నీ ఎండేసినాక, ఇంట్లో పనులన్నీ చేసినాక, చీపురు కట్ట అందుకొని ఊడిసినాక మా అమ్మ అయితే ఫైనల్లీ కాలేజ్కి పోకుండా ఉండడానికి ఒప్పుకున్నది. అండ్ అట్లా వచ్చిన చూస్తున్నారు కదా వెదర్ ఎట్లున్నదో. ఈ వెదర్లో కాలేజ్కి పోతారా? రియల్ కదా అసలు దీంట్లో కష్టం అనమాట. రేపుతా పోను కాలేజ్కి, రేపు ఎగ్జామ్ ఉన్నది. రేపు కూడా పోను కాలేజ్కి. అండ్ చూడ కైసే వెదర్, ఇట్స్ వెరీ గుడ్ నా. వెరీ గో టు కాలేజ్. వద్దద్దు మళ్ళీ మిమ్మల్ని కరగిస్తున్నా. వెళ్ళండి కాలేజ్కి, వెళ్ళండి. మార్నింగ్ నా వ్లాగ్ చూసినాక వెళ్ళండి కాలేజ్కి. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం ఇవాళ? వస్తాను, మావాడు ఒకడు వస్తాడు. దాంతో బయటికి పోయి ఒక్కలుంటే ఏం చేయరాదరా. ఒక్కలుంటే కంటెంట్ దొరకదు. ఓకేనా, ఒక 4-5 ఉన్నారు అనుకో, వాడిని కొడుకుంటా వీడిని కొడుకుంటా ఆనందచ్చు. ఒక్కడుంటే కష్టం అనమాట. అండ్ లెట్స్ సీ, వచ్చినాక చూద్దాం. లెట్స్ గో. ఓకే, ఇప్పుడు నేనే వచ్చిన మావన్ ఇంటికి. ఇంకా ఎక్కడున్నా? ఫ్రీ ఫైర్ మ్యాన్.
Hi bro. Hi bro. What Big Brother doing? Slept. He slept total night playing game. Hi. Hi. What is it? Which mobile it is? iPhone 15. Yes. iPhone 15. Which iPhone? Open this. Wait bro. Wait. You. Okay. What? Samsung. You take it Samsung. Samsung? Max safe for Samsung. Yeah. It's 24K. Wo, yeah. Yo. This guy. Wait, iPhone 15? 16. iPhone 15 is in charge. One more? No, one. How many? 3 iPhones? Flex. Gudda Valishnalu. No, 3 iPhones. He wake up, सबका गान फोड़ते. What? Where is guitar? Oh my God! What? Guitar? అరే ఏంటి దేనికొచ్చిన పైసలు లైవ్ ఏందిరా ఇవన్నీ ఎక్కడిరా ఈ బతుకుల ముడ్డ 3 అయిపోయింది వాళ్ళిరా. వాట్ ఇస్ దిస్ 22 కార్ తీసిండు వీళ్ళు నడిపోతుందారా. చలో అరే బండి వీడియో తీస్తారా? అరే వీడియో తీస్తే మొత్తం అరే అంత క్యాప్చర్ అవుతుందిరా వీడియో. సీట్ కోసం కొట్టుకుంటా వాళ్ళు. ఇటు జర్రా నువ్వు, నేను అడిదిక్కు కూర్చుంటా. ఒడిసింది కారిక ఒడిసింది పోయి అయిపోయింది. అయిపోయింది. అరే ముద్దికి ఇంకా రాదురా వీడియో తీస్తా గుద్ద వాళ్ళ పని ఉంటుంది. సరే ప్యాంట్ వేసిండు వీడియోలా నువ్వు నీళ్ళకి ఎప్పుడు షెడ్యూల్ వేసుకుని ఉండాలా మేము మరి. అరే కంఫర్ట్ రా, కంఫర్ట్ ఈస్ ఫస్ట్ ప్రియారిటీ. అరే అమ్మతో కాపీ రైట్ పడుతుంది యూట్యూబ్ లో. అమ్మతో పాఠాలు ఏం పెట్టాను. చలో అరే 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 successfully very far for JEE Advance and MSET life without JEE Advance and NEET ఇట్లుంటుంది. ఇట్లా రాలరా బయటికి రాలి, ఇట్లా కాలేజ్కి ఓ లేదు ఇవాళ ఇట్లా వైబ్ గాలి. aesthetic మనం చెడదేంగే గాయ్. ఓకే ఏందిరా వీడియో తీస్తారా ఎక్కువ దిగుతాడు. అరే చలో ఇంకా మనం ప్రేమ్చంద్ తెరాబాయ్ ప్రేమ్చంద్ నేను పడతానా తోలుదాం. అరే మనం కారు తోలితే గుద్ద వాలిపోతుంది. దింగుతా దేని పడితే దాన్నే గుద్ది వాడు దింగు. అరే దిగో फोटोలు దిగో. आज कॉलेज नहीं जा रहे, हम इधर पार्टी कर रहे. पूरा JEE एडवांस की माँ की चूज है. కాలేజ్ నయ్యే हम ले మేము తీసుకున్నాం కాలేజ్ వాళ్ళే మేము తీసుకున్నాం వాడు ఇచ్చేది కాదు. ए भैया को हिंदी थोड़ा थोड़ा आता. हम हिंदी को पूरा छोड़ देंगे. हमारा हिंदी पूरा जलवा होते हमारा हिंदी. कुछ बोलूंगा तो विवाद हो जाएगा. हमारा हिंदी इंटरनेशनल हिंदी है हमारा. हिंदी प्लस इंग्लिश कान फोड़ते सबका. What happened? చక్కడప్ ఇట్లా తిప్పరా? అరే ఇవి ఇట్లా అనరా? అరే వన్స్ అగైన్ అరే వీడికే పుట్టిందిరా అయిపోయింది. ముడ్డోడుకు మొత్తం ఆందింగ మొత్తం అంత తక్కువ పెట్టా ముడ్డోడుకు తక్కువ పెట్టిపోయి కంటెంటా. నేను మనల్ని దింపు
అరే మంచిగా దింపినాం కానీ తీరా, అరే మంచిగా దింపినాం కానీ తీరా. వాడు చాప అంటాడు వాడు. మంచి ఫోటోలు గుద్దవాళ్ళు. నేను దింపుతా పొద్దున్న. అరే దింపుతారా, నేను దింపుతా. అరే నువ్వు పోతావా? మీరు బండి మీద వస్తారా? ఏమని బండి ఏడున్నది? నాకు లేదనే కదా నేను వచ్చి అప్పటికని గుద్ద మూసుకోవాలి. కడతారా, అందుకే ఒకడన్నా ఇద్దరన్నా ఇంట్లో ఉండాలి. పోతాడు వీడు, కాలేజ్ కాడికి పోతాడు, ఇంటికి పోమందాం. వీళ్ళు What happened? He is also new vlogger. Arre? New vlogger. Rain is fucking damn. What the fuck hell is going What the hell is going on here? Open the door. Arre, what happened, man? Bro, Arshid bhai అని దింపాలి. Bro, you know aunties also. Arshid bhai, please amount. ప్రేమాడు కూడా పోతాడు. ప్రేమాడు మా ఇంటికాడ బండి ఉన్నది, వాడు పోతాడు. నీది కూడా మరి ఇద్దరిని ఎట్లా దింపాలి ఇప్పుడు? ఆ గల్లీలో ఫెయిల్ అవుతుంది, నడుచుకుంటే పోవాలి సీట్. ప్లీజ్ నడుచుకుంటే పోవాలి. ఇక్కడ వీళ్ళకి కూడా చెప్పి ఏం అర్థం అవుతుంది, ఎందుకు దింపమంటా నాకు చెప్పరా? పొలం కలవని పోతానికి ఇంత మంది ఉన్నారు, ఎట్లా కలవాలి? అది ముచ్చట అది. వర్షిత్ మరి ఏం చేద్దాం అంటాం మనం? మనమే వాళ్ళు కలుద్దాం. మనకే వాళ్ళు ఉన్నారు మరి. అగో వీళ్ళ బొమ్మారిది వచ్చింది, ఇంకా వీళ్ళ పిల్ల వాళ్ళ తమ్ముడు, వీళ్ళ బొమ్మారిది. అరే అరే అన్నా, ఏ మమ్మాస్ బాయ్ రే. అరే అరే అయిపోయింది మొట్ట ఉడిచిన కాడి. అగ్గో అయిపోయింది మొట్ట ఉడిచిన, నాకు అర్థం అయిపోయింది. అయిపోయింది మొట్ట ఉడిచిన ఆల్రెడీ. మీ చేతుల కారణం అంటే మొట్ట ఉడిచిన. అగ్గో ఎంత లాటు వీడు ఇక్కడ పోయి బండి తెపోలే. వర్షిత్ గో మ్యాన్. Rain is good for health. Acid rains are harmful. pH value 5.6. వాడు పోతే నీకు పోతా మరి. ఏమంటావు వర్షిత్? రెండు బండ్లు ఎందుకు? నీ మాన్ బండి మీద ఇది మరి. సరే పడు. బండ మీద వన్ తెలుసా ఇప్పుడు అక్కడ ఉంటామని? ఇక్కడ ఆపరాదురా. ఇక్కడ వాడు ఇంటి కూతాడు, వాడు ఎటు పోతాడో వాడికి తెలియదు. వాడు మళ్ళీ రివర్స్ పోతాడు. అక్కడ ఆపు, గిరి ఆపు, గ్రౌండ్ లో ఆపు. వీడియో తీసుకుంటుంటా దీంట్లో. వానితో వస్తావా? ముగ్గురం వాళ్ళిద్దరు తెంగెత్తారు. మీ ఇద్దరే పోతారా మరి? వాడు మీ ఇంటికాడ దించి వాడును ఇది మరి దిగురా. వస్తలేదురా ఇది. చూసింది. చలో బాయ్. అది నా పౌచ్, నా ఫోన్ కేసు ఉంటుంది చూడు. అలా లేదురా, ఇంట్లోన్నది. ఇంట్లోన్నదా? ఇంట్లోన్నాయా? ఇంట్లో అక్కడ ఉన్నదా? అరే రారా. అరే వీడు అత్తలేడేంది? అరే అరే రారా. అరే రాడా. నువ్వు తోలుతావా? మధ్యలో కూర్చోవాలి. అయితే వాడు మధ్యలో కూర్చోడు. అమ్మ తోడు వీనికి ఎందుకు ఇస్తాను. అయిపోయింది, నాకు అర్థమైపోయింది. అయిపోయింది, తొందర పోనీ వెళ్ళి. చలో చలో కాండు పోతారా? దీంట్లోకి పోతారా నీ కారు? అరే కిటికీలు దింపమాను, కిటికీలు దింపమాను. మామలు దేక్, పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీస్ డ్రైవర్ ఆడ మొట్టల్లి మనల్ని చూడే. ముగ్గురం ఉండవా బండి మీద? ముగ్గురం ఉన్నాం. అరే వాట్ అరే మరి హెవీగా మాట్లాడదు.
అరే ఇళ్ళకే గట్టు కొట్టాలా ఇళ్ళకించి కట్టి కారు పట్టుకోండి పిల్లడు కొంచెం మెల్లబోని ఇంకా దొరకాలి అట్లుంటారు అదే ఏంటి బండి పేరు ఏం పేరు షైన్ హోండా హెవీ డ్రైవర్ హెవీ డ్రైవర్ హెవీ డ్రైవర్ సే వాట్ హ్యాపెన్ ఏ మీ నడతాం రా రే ధూళి పెట్ట మరి ధూళి ఎక్కువ ఎక్కడికి పోయేది అయిపోయింది స్పీకర్ ఆగిందిరా వస్తలేదు వాయిస్ వినబడతలేదా కూడా తెలుసలేదు ఆగింది అయిపోయింది పోయింది పెట్రోల్ బంక్ కాడ ఉన్నాం చూస్తున్నారు కదా అర్థం కాదు ఇప్పుడు ఎటో తెలియదు సో గాయస్ ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు బంక్లో ఉన్నాం అక్కడ మావాడు ఉన్నారు ఫోటోలు దిగుతాండు చూస్తున్నారు కదా నా ఫోన్లో సరిగ్గా వస్తలేరు అని ఐఫోన్లో తీసుకొని మళ్ళీ నాకు పంపించుకుంటాను అది ఎంతసేపు ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసే పెట్టారు అది సెండ్ కావాలంటే వాట్సాప్ ఓపెన్ చేసి ఎంతసేపే ఉండాలి ఏదైనా ఆండ్రాయిడ్ అయిందనుకో ఇప్పుడు ఇట్లా దీంట్లో పంపించి నేను యూట్యూబ్ చూసుకోవచ్చు ఫ్రీ ఫైర్ ఆడుకోవచ్చు ఏమన్నా ఆడుకోవచ్చు ఇట్లా ఆండ్రాయిడ్ అడ్వాంటేజెస్ ఏం కాదు అరే ఏం కాదురా ఒకవేళ అడిగితే పైసలు ఇద్దాం ఏం కాదు డీజిల్ ఇది పట్టుకో ఫోన్ పట్టుకో వస్తలేదురా ఇటో డేట్ వల్ల ఎన్ని డేట్లు రా ఇంతసేపు ఒకటి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒకటి సుగాయిస్ అయిపోయింది మావాడు వాడు కారు వేసుకొని పోయిండు వాళ్ళ పిల్లతోనే హ్యాండ్ ఇచ్చింది ఇంకా కారు వేసుకొని పోయిండు మేము అవరవుతో లెక్క మొత్తం వర్షంలో రాసుకుంటుంటాను ఇంకా పిల్లు ఉన్నాయి కదా అయిపోయింది ఇంకా వేసేది ఏమున్నది ఇప్పుడు నేను ఇంటికి పోయింది అనుకో చెక్ వేస్తారు ఇంట్లో ఓకేనా ఈ పచ్చి బట్టలతో ఇంటికి పోతే మా మమ్మీ డైరెక్ట్ చీపురు కట్ట అనుకుని కొడుతుంది ఇవన్నీ ఇంటి దగ్గరే పోవాలి వాడే ఇంకొకటి దింపేసి ఇప్పుడే వాడేమో కార్లో వేళ్ళు ఇవేమో బండి మీద అవరాల లెక్క మంచి నడుచుకుంటూ పోతాను మా కాలేజ్ రేపటి ఫ్యూచర్ ఏంటి తెలుసా ఇంకా రేపు ఏమైందో రేపుతో కాలేజ్ పోను రేపు కాలేజ్కి అస్సలకే ఓటు రేపు చలో అమ్మా మొత్తం ఏందిరా నాకు లేవరా క్వాలిటీ ఒరే సో ఫైనల్లీ ఒక ప్లేస్ ఉంటుంది ఇంకా మా ఇంటి కాడ ఇక్కడ వచ్చినాం ఏంటిదిరా అది పైపారా అమ్మా చలో బాయ్ ఫైనల్లీ ఇంకా వచ్చేసినాం ఈడవుతా వర్షం పడుతుంది మొత్తం అంతా కింద వర్షమే ఉన్నది పైన రాళ్ళు ఉంటాయి ఇట్లున్నది ఇక్కడ చూస్తున్నారు కదా బైక్ అక్కడ పార్క్ ఇచ్చినాం అరే నా ఫోన్ కేసు పోయింది నా ఫోన్ మొత్తం గమ్ము కర్వ్డ్ స్క్రీన్ ఏంద్రా ఇదంతా సో ఓకే చూస్తున్నారు కదా వర్షం పడుతుంది మొత్తం తడిచిపోయినా అంతా ఇప్పుడే చిన్న గుహ ఉంటే దాంట్లోకి వచ్చి ఉన్నా కాలేజ్కి వెళ్ళలేదు ఈరోజు మరి ఎందుకు తడుస్తున్నావు అట్లా వానలా అంటే అంతే మాకు ఓకేనా మొత్తం జ్వరం వచ్చేదాకా సిగ్గు రాదు ఇంకా తడుతూనే ఉంటాం ఇంకా అవే వద్దురా నీ దండం పెడతాను నువ్వు కాలేజ్కి పోతే పోరా వద్దు మనది ఇప్పుడు అనేది కాలేజ్కి నేను ఇంకా కాలేజ్కి ఇప్పుడు పోను టైం పడుతుంది ఓకేనా మీరు పోతే పోండి నన్ను ఇది ఈ ప్లేస్ మీకు గుర్తుండే ఉంటుంది నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పైనుంచి పడ్డా కదా ఇంకో దాని పైనుంచి ఇక్కడ కిందికి పడ్డా చూసారా అదే ఇప్పుడు అట్లున్నది చూసారా అదేమో గుహ లెక్క ఉన్నది దాంట్లో పోదామా అద్దా అనేది మీరే పడతాను తర్వాత ఎట్లున్నది తెలుసా నేను బ్యాక్ ఎవరు లైటింగ్ పెట్టి చూస్తున్నారు కదా ఇట్లున్నది ఇది మొత్తం పక్కకు వెనకాల మొత్తం అంతా చూసుకోవాలి దీంట్లోకి వచ్చేటప్పుడు ఏ మాత్రం అటు ఇటు అయినా అయిపోయింది దీంట్లో పాములు ఉండేటి తెలియదు ఏముండేటి తెలియదు చూస్తున్నారు కదా మొత్తం ఇవంతా పాతకాలం అన్నట్టు ఓకేనా అదేంటిది అదేదో ఓరుగల్లు అంటారు చూసారా అది ఇదంతా మొత్తం బండలతోనే చేస్తారు ఇదంతా ఇదంతా రాళ్లతో కడతారు అన్నమాట ఇంకో ఇక మొత్తం ఇదంతా
స్టోన్స్తోనే చేస్తారు ఇదంతా. దీని పైకి గుత ఎక్కచ్చు, దీని పైకి గుత ఒకసారి ఎక్కిన. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఆల్రెడీ ఇవన్నీ పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. క్లైమేట్ బాగుంది కాబట్టి ఇవాళ ఇక వై క్లైమేట్. మనోడి షెట్ అయితే మొత్తం గుడిసిపోయింది. దాన్ని నడుద్దాం అనుకున్నాడు కానీ అంత ఏవో అయింది. ఆ మరక పడ్డది దాని అలా ఆ రోడ్ మొత్తం పక్క నుంచి ఓడిచ్చిండు, అదంతా మీద పడ్డది. అయిపోయింది ఇంతసేపు మొత్తం నా షెట్ తీసుకొని ఇట్లా వెండుకుంటాను, అది కింద పడ్డది, మట్టిలో పడ్డది. దీని వల్ల ఇట్లా ఎట్లా వినాలంటే బట్టల్ని ఫస్ట్ నిమ్మ అట్లా రాసి ఇట్లా అని ఇట్లా అనాలి. ఇట్లా మొత్తం గట్టిగా అనాలి, ఇట్లా మొత్తం. అప్పుడే నీళ్ళన్నీ మొత్తం కింద పోతాయి. ఇట్లా అన్న తర్వాత లాస్ట్కి ఒకసారి వస్తకు పట్టుకొని ఇట్లా దూల్పాలన్నట్టు. ఇట్ రెడీ. డైరెక్ట్ తీగ మీద వేయాలి. నేర్చుకోవాలిరా ఇవన్నీ. నేర్చుకోవాలి ఇవన్నీ. అన్న అమ్మాయిలే చెప్పారు కదా, అన్న అమ్మాయిలే చేసి పెడతా అంటే కాదు, ఇవన్నీ తెలుసుకోవాలి. కుకింగ్ ఇవన్నీ లైఫ్ హ్యాక్స్, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ ఉన్నాడు కదా మనోడు అయితే దీని మీదకి ఎక్కేసిండు ఫైనల్లీ. దట్స్ ఇట్, అయిపోయింది. వట్టి కదా అది ఎంత ఉన్నది. చూస్తున్నారు కదా ఎక్కేసినాం దీని మీదకి. ఇక్కడ ఘోరంగా ఉన్నది, చూస్తున్నారు కదా క్లైమేట్ ఎట్లున్నదో. ఇట్లుంటాయి కింద. యూ రిమెంబర్ దిస్, వెయిట్ 1 minute. దీంట్లో ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఇది. ఏలో దాని మీద నుంచి దునికిన, చూస్తున్నారు కదా అది ఎంత లోతున్నదో. దీని మీద నుంచి అక్కడ నుంచి దునికిన. అప్పుడు జస్ట్ మిస్, అది కొంచెం అయితే అటు వాడు తొలియాడు. ఇంకా చెప్పు వాడు ఎట్లా దొరికిండు. వాడు ఇంట్లో ఎట్లా తెలిసింది వాడు కారు తీసుకుపోయిండని. ఎవరు? సాత్విక్ గారు 140 స్పీడ్లో పోయిండు. అది స్నాప్ పెట్టిండు. మా కర్రోడు ఒకడు ఉంటాడు, సాయిపత్తా గాడు. అదే వాడు స్నాప్ పెట్టిన తర్వాత మన మమ్మ అయితే స్నాప్ పెట్టిండు. వీళ్ళు అన్నగాడు చూసిండు, ఫోన్ చేసిండు, ఇంటికి వచ్చిండు, అయిపోయింది. మొడ్డ కుడిచిండు. అందుకనే స్నాపులు ఎక్కియద్దురా. స్నాపులు పెట్టిండా కుడిచిండు. స్నాప్ ఎవరికి పెట్టిండు? పోయి వాళ్ళ అన్నానికి వాడే పెట్టుకున్నాడు. అంతే, అయిపోయింది. ఇంకా వాళ్ళ అన్న అడుగుకుంటాడా, వాళ్ళ మమ్మీకి చెప్పిండు, అయిపోయింది. మొడ్డ కుడిచిండు. ఇక అందుకనే స్నాపులు ఎక్కియద్దు. 5 snaps అంత పెద్ద మహాభారతం జరిగింది. ఎందుకురా మళ్ళీ 5 snaps?